ఏరోస్పేస్ రక్షణ విభాగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ఏపీ ఏరోస్పేస్ రక్షణ విధానం 4.0ను ప్రభుత్వం ప్రకటించింది. 2025-2030 మధ్య అమల్లో ఉండేలా సరికొత్త విధానాలతో పాలసీని అమల్లోకి తెచ్చింది. ఏరోస్పేస్ రక్షణ విభాగాల్లో ఎంఎస్ఎంఈలు స్టార్టప్లు భారీ సంస్థలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆదేశాలు తెలిపింది. ఏరోస్పేస్ రక్షణ విభాగ క్లస్టర్ల కోసం రాష్ట్రంలో పలు చోట్ల యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేసింది. రాష్ట్రానికి 1,00,000 కోట్ల కొత్త పెట్టుబడులు రావడమే లక్ష్యమని తెలిపిన ప్రభుత్వం దానికోసం హబ్ అండ్ స్పోక్ మోడల్తో సబ్ సెక్టార్ కేంద్రీకృత ఎంఎస్ఎంఈ పార్కులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నట్లుగా తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 23,000 ఎకరాలు గుర్తించిందని పాలసీలో తెలిపింది. ఇక ఏపీఐఐసి కోసం ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపింది. వీటిలో అప్రోచ్ రోడ్, విద్యుత్ కనెక్టివిటీ, నీటి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపింది. పార్కుల ఏర్పాటు, అభివృద్ధి కోసం ప్రైవేట్, ప్రభుత్వ భూములను అనుమతిస్తున్నట్లుగా తెలియజేసింది. పెట్టుబడిదారులకు సత్వరం అనుమతులు ఇచ్చేలా సింగిల్ డెస్క్ అప్రూవల్ మెకానిజాన్ని అమలు చేయబోతున్నట్లుగా పాలసీలో ప్రభుత్వం తెలిపింది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది.